నమస్తే ఆర్బీసీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను ప్రియాకాశి. ప్రస్తుతం మనం శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ ఆశ్రమంలో ఉన్నాము, పీఠంలో ఉన్నామన్నమాట. అయితే అమ్మతో ఈ వరలక్ష్మి వ్రత విధానం గురించి, అసలు వరలక్ష్మి పూజ గురించి ఎన్నో సందేహాలు ఉన్నాయి. అవన్నీ నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ ప్రియా. అమ్మ, సో వరలక్ష్మి వ్రతం అంటేనే మనం స్టోరీ విన్నది ఏంటంటే, అసలు ఎలాంటి డబ్బు లేని పరిస్థితుల్లో ఒక ఆవిడ చేశారు, చేసిన వెంటనే ఫలితం, భక్తి శ్రద్ధలతో చేసినందుకుగా ఫలితం దక్కించుకుంది అని అనేసి వింటూ ఉంటాం. అయితే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ లో ఏంటంటే, అన్ని ఉన్నవాళ్ళు చూపించుకోవడానికి ఎన్నో రకాలుగా చేస్తూ ఉన్నారు. అవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. కానీ నిజంగా ఆర్తితో అమ్మ నా మీద దయ తలచాలి, నాకు ఈ వరలక్ష్మి వ్రతం నుంచి కనీసం మా ఇంట్లో లక్ష్మి సంపద అన్ని విధాల ఐశ్వర్యవంతంగా ఉండాలి అని అనుకునే వాళ్ళు వరలక్ష్మి వ్రతంకి కావాల్సిన వస్తువులేంటి, చేసుకునే విధానం ఏంటి అనేది తెలియజేయండి. ఆర్బీసీ భక్తి ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. చాలా చక్కటి ప్రశ్న. వరలక్ష్మి వ్రతానికి కావలసిన విధి విధానాలు ఏంటి, వస్తువులు ఏంటి? అసలు వరలక్ష్మి వ్రతకల్పం అనేది ఎవరైనా కూడా పూజ ముందు రోజు కనుక చదువుకుంటే వరలక్ష్మి వ్రతం అంటే ఏంటో అర్థం. ఎందుకంటే ఆ వ్రతకల్పంలో లక్ష్మీదేవి తనంతట తానుగా చారుమతీదేవి దగ్గరికి వచ్చింది, అంతేగాని చారుమతీదేవి వరలక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళలేదు. అమ్మనే వచ్చింది. అంతే కదా. మీరు వ్రతకల్పం ఎప్పుడైనా చదివారు? చదువుకుంటాం. ఆ కథలో ఏముంటుంది? చారుమతీదేవిని అనుగ్రహించి కళలో స్వప్నంలో అమ్మవారు దర్శనమిచ్చి ఇలా పూజ చేసుకో అని చెప్పి వెళ్తారు. అవును. ఇప్పుడు లక్ష్మీదేవి దగ్గరికి చారుమతీదేవి వచ్చారా, చారుమతీదేవికి లక్ష్మీదేవి వచ్చారా? పూజ అయిపోయాక అమ్మనే వచ్చారు కదా. ఇక్కడ అసలు కావాల్సింది ఏంటి? వరలక్ష్మి వ్రతాన్ని, అది ముఖ్యం. ఇక్కడ అందుకే వ్రతకల్పం ఎందుకు, వ్రత విధానం ఎందుకు చదువుకోమన్నాను? వ్రత కథ అంటే పార్వతీదేవికి పార్వతీదేవి శివుణ్ణి ప్రశ్నిస్తుంది, స్త్రీలందరూ పుత్రపౌత్రాభివృద్ధితో ఐశ్వర్యంతో సకల సౌభాగ్యాలతో వర్ధిల్లాలి అంటే ఏ వ్రతము చేసుకుంటే మంచిది అని చెప్పి పార్వతీదేవి శివుణ్ణి ఉద్దేశించి అడుగుతారు. అప్పుడు ఆయన ఈ చారుమతీదేవి యొక్క కథను చెప్తారు. అంతకన్నా ముందు సౌనకాది మునులు ఈ వ్రతం గురించి శివుడు అడిగాడు, పార్వతీదేవి అడిగారు, శివుడు ఇలా చెప్పారు అని చెప్పి సౌనకాది మునులందరూ కల్పోక్త ప్రకారంగా అని చెప్పి ఒక వ్రత కథ అంతా వస్తుంది కదా. అసలు ఈ కల్పోక్త ప్రకారం అంటే ఏంటి? కల్పోక్త ప్రకారము అంటే ఏదో కల్పించి రాసిన వ్రత కథలు కాదమ్మా. ఇవన్నీ మన ఋషులు మునులు దర్శించి దీన్ని ప్రామాణికంగా ఇలాగే చేయాలి అని చెప్పి ఒక రాజముద్ర వేసిన దాన్ని కల్పోక్త ప్రకారము అంటారు. అంతే తప్ప ఎలా పడితే అలాగ చేసుకునేది, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని కల్పోక్త ప్రకారంలో ఉండదు. ఈ కథ ఇలా చెప్పారు, సత్యనారాయణ వ్రతకల్పం తీసుకోండి, ఈ కథ ఇలాగే చెప్తారు, 5 అధ్యాయాలు చదవాలి, 5 కొబ్బరికాయలు కొట్టాలి, ఇలా అలాగే చేయాలి. అదేంటి? రాజముద్ర. ఎవరి ద్వారా వచ్చింది? మన మునులు ఋషుల ద్వారా వేయబడ్డ రాజముద్ర పేరే కల్పోక్త ప్రకారం. ఇక వరలక్ష్మి వ్రతానికి వస్తే చారుమతీదేవి యొక్క లక్షణములేంటి అది ముందు తెలుసుకున్నాక అసలు వరలక్ష్మి వ్రతం అంటే ఏంటో అర్థమవుతుంది. ఆవిడ సూర్యోదయాత్ పూర్వమే లేవడము, స్నానాది కార్యక్రమాలు చేసుకోవడము, ఇంటిని శుభ్రపరచుకోవడము, అలాగే లేచిన వెంటనే భర్త పాదములకు నమస్కారం చేసుకోవడము, పువ్వులతో కూడా పూజ చేసి అక్కడి నుంచి వంటింట్లోకి వెళ్ళి కాఫీ తాగలేదు ఆవిడ. అక్కడి నుంచి అత్తమామల దగ్గరికి వెళ్ళి వారికి సపర్యలు చేసి వారికి ఏం కావాలో అవన్నీ చూసుకున్న తర్వాత ఇంటి పనులన్నీ కూడా చక్కబెట్టుకుంటూ గయ్యాళిగా కాకుండా ఇరుగు పొరుగు వారితో సత్సంబంధాలు ఏర్పరచుకుని మితముగా సంభాషిస్తూ ఆవిడ యొక్క లక్షణాలు చూడండి. ఇవన్నీ ఉండబట్టి లక్ష్మీదేవి ఏం చేసింది? అబ్బాయి ఇన్ని సులక్షణాలు కలిగిన సులక్షణ ఈవిడ అని చెప్పి కలలో దర్శనమిచ్చి నీకు అంతులేని ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాను, నా పూజ చేసుకో అని చెప్పి దర్శనం ఇవ్వడం జరిగింది. దర్శనం ఇచ్చిన తర్వాత చారుమతీదేవి స్వార్థంగా ఆలోచించి నాకే కావాలి అనుకోలా. ఏం చేశారు? ముందు రాగానే అత్తమామలకి చెప్పి పర్మిషన్ తీసుకుని, చూడండి, భర్తకి అత్తమామలకి ముందుగా తెలియవరిచి వారి యొక్క అనుమతి తీసుకుని చుట్టుపక్కల వారందరికీ కూడా తనకు వచ్చిన కళ గురించి చెప్పి వారందరితో కలిపి పూజ చేసుకోవాలి, అందరినీ కలుపుకుని ఆవిడ వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు. ఇక్కడ అందరు స్త్రీలు గ్రహించవలసింది ఏంటి?
ఆర్భాటాలకి పోకండి. ఉమ్, భక్తి అనే భక్తి మార్గాన్ని నవవిధ భక్తులు తెలుసు కదమ్మా మనకి. అందులో శ్రవణము, కీర్తనము, ఇంకా దాస్యంలో ఆంజనేయ స్వామి దాస్యభక్తి ఆయన. అవును. ఇక్కడ కీర్తనంలో నారదుడు. ఇట్లా చూసుకుంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన భక్తి. అసలు మనదే రకమైన భక్తి, ఏ రకంగా మనం పోతున్నాం. ఈ భక్తికి ఇప్పుడు మనం చేసే ఈ పూజలనే భక్తికి ఏ పేరు పెట్టాలి? అంటే పూజలు అంటేనే భయపడే స్థితికి వచ్చారు. అమ్మో, అంత ఖర్చుతో కూడుకున్నది చేయగలమా? దీనివల్ల ఏమవుతుందో తెలుసా అమ్మా, మనకి తెలియకుండానే, ఎందుకంటే మన వ్యవస్థలో పూర్వము అష్టవర్షాత్ భవేత్ కన్య అని 8 సంవత్సరాలకి వివాహం చేసి వాళ్ళు తొందరగా భర్తని కోల్పోతే దాన్ని ఏమంటారు, ఒకలాంటి వాతావరణంలో వాళ్ళని ఉంచి నిర్బంధించి వాళ్ళని కొంచెం ఎదిగే సమయానికి మత మార్పిడి జరిగేలాగా మన వ్యవస్థ కొంతకాలం ఏర్పడింది. అంతే కదా, ఈ కట్టుబాట్లు ఇవన్నీ తట్టుకోలేక కొంతమంది మత మార్పిడి జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు చూసుకుంటే లక్షల్లో ఖర్చు అవుతుందమ్మా వరలక్ష్మి వ్రతానికి. అవును. అసలు మీరు అడిగారు ఇందాక, వరలక్ష్మి వ్రత పూజకి కావాల్సిన సామాన్లు ఏంటి అని. ఏం కావాలమ్మా? ఒక 4 మందార పువ్వులు, ఒక కొబ్బరికాయ, 2 అరటిపళ్ళు, 3 తమలపాకులు, 2 వక్కలు. ఇవి ఉంటే పూజ అయిపోయింది. అంటే అమ్మవారికి చీర కట్టడం కానీ, లేకపోతే గనక ఆ ముక్కాలు కొనడం కానీ, ముఖ్యంగా తాంబూలం దగ్గరికి వచ్చే వరకు అయితే పెద్ద గొడవలే అయిపోతున్నాయని చెప్తూ ఉన్నారు. అంటే ఏదో ఒక వస్తువు గిఫ్ట్ గా ఇస్తే కానీ వరలక్ష్మి వ్రతం కాదా అన్న సంశయంలో ఉన్నారు. అవునమ్మా, మీరు చెప్పింది నిజం. ఎందుకంటే కల్పోక్త ప్రకారము అని మనం చదువుకున్నప్పుడు, నేను ఈ కల్పోక్త ప్రకారం అంటే ఏంటో ఎవరికి అర్థం కాల. కల్పోక్త ప్రకారము అంటే అది రాజముద్ర. ఈ రాజముద్రను ఉల్లంఘిస్తున్నాం. అక్కడెక్కడా మనకి మన సాంప్రదాయంలో, మన ధర్మంలో ఏ వ్రతాలు పూజలు కూడా ఖర్చుతో కూడుకున్నవి కాదు, మనం చేసుకునేవి. యజ్ఞయాగాది క్రతువులు అవి వేరు. ఈ చిన్నగా వచ్చే వ్రతం, అసలు వ్రతం అంటే ఏంటి, దీక్ష అంటే ఏంటి, ఇవన్నీ తెలియకపోవడం వల్ల వస్తున్నటువంటి ఇక్కట్లు ఇవన్నీ. ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇంకా ఆర్భాటానికి అంతు పంతు ఉండట్లే. భగవంతుడికి కాళ్ళు చేతులు తగిలిస్తూ ఉంటారు. వాటిని తీసేటప్పుడైనా మీకు కనీసం బాధ అనిపించదా? ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారమ్మా విగ్రహానికి, కాలు కీళ్ళు అతికిస్తున్నారు. మీరు తీసేటప్పుడు అంటే భగవంతుడి కాళ్ళు ప్రాణప్రతిష్ఠ చేసిన ఆ విగ్రహం యొక్క కాళ్ళు మీరు ఏ కీలుకి ఆ కీలు తీసేసి మళ్ళీ విడదీసి దాచేస్తారా వచ్చే సంవత్సరానికి? ఎలా అంటారు మరి? అది అసలు చెయ్యకూడదు. అసలు కలశారాధనకి ఏంటి, కలశారాధన ఎందుకు చేస్తారు? భగవంతుడు నిరాకార స్వరూపుడు అని తెలియజేసేడే ఈ తత్వం. మరి ఆ కలశానికి ముఖం పెట్టిన తర్వాత కాళ్ళు చేతులు ఉండాలి కదా అని కాళ్ళు చేతులు పెడుతున్నాము, బాడీ చీర ఉండాలి కదా అని ఇలా పెడుతున్నాం. చీర కట్టడం అనేది మన సాంప్రదాయం. భగవంతుడికైనా మనమైనా, ఎందుకంటే వస్త్రాన్ని ఆవహించే దేవతలు ఉంటారు. చీర కట్టడం అనేది మన సాంప్రదాయం, చీర అనేది సాంప్రదాయం. ఇక ముఖం అంటారా, మా చిన్నప్పుడు కూడా బియ్యం పిండితోటి ముక్కు కళ్ళు ఆ కొబ్బరి బొండానికి పెట్టుకునేవాళ్ళు. అంతవరకు ఓకే, అంతవరకు సమంజసం అనుకో. అది కూడా 3 గంటలకి లేచి ఎవరి మొహం చూడకుండా స్నానం చేసి శుచిగా, అవును, ఈ మాట్లాడకుండా నిద్రపోకూడదని చెప్పి తెల్లారుజామునే ఎప్పుడు బ్రాహ్మీ ముహూర్తంలో తయారు చేసుకుని పూజ చేసుకునేది. ముందు రోజు రాత్రి నుంచి అలంకారాలు. ఏంటి అసలు ఎటుపోతుందో ఈ సమాజం అర్థం కావట్లేదమ్మా. ఇక ముఖాలు అంటారా, సరే మీకు నచ్చింది అమ్మవారి ముఖం, ఎందుకంటే మనకి ఒక ఫేస్ కనిపిస్తే ఆనందంగా ఉంటుంది. దానికే చీర కట్టుకోండి, దానికే అలంకరణ చేసుకోండి. అసలు ఈ కలశం ఎందుకు తెలిస్తే అసలు ముఖం పెట్టాలా వద్దా అని తెలుస్తుంది. కలశంలో దేన్ని ఆవాహన చేస్తాము? వరుణదేవుణ్ణి ఆవాహన చేస్తాం. ఈ వరుణదేవుణ్ణిలో గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు, ఈ నదులన్నిటినీ కూడా కలశంలోకి ఆవాహన చేస్తున్నాం. ఇక్కడ మరి అమ్మవారు ఎక్కడున్నారు, ముఖం ఎందుకు పెడుతున్నాం? ఇవన్నీ ఒకసారి ఆలోచించండి. కలశంలో అమ్మవారు ఉండరు, కలశం ముందు భాగంలో ఉంటారు, కలశం లోపల ఉండరు, ముందు భాగంలో ఉంటారు. కాబట్టి ముఖం ముందుకుంటుంది. కాబట్టి అదొక, అంటే మీరన్నట్టు ఇప్పుడు బాగా అలంకరణ చేసిన దేవిని చూస్తే, పూజ గదిని చూస్తే ఒక ఉత్సాహం వస్తుంది. అవును, అలాగే ఏదో ముఖం వరకు పెట్టుకున్నారు, చక్కగా దానికి చీర కట్ట, ఈ చేతులు కాళ్ళు తగిల్చడము, దాన్ని పీకడము, దాన్ని రకరకాలుగా దాన్ని ఏమంటారు అలంకరణ, ఒక కాళ్ళు మడుస్తారు, ఒక కాళ్ళు పొడుగ్గా పెడతారు. ఇక అవన్నీ కూడా అనవసరమైన పనులు. నన్ను అడిగి అవసరం లేదు. ఎందుకంటే
ఆగమ శాస్త్రం ప్రకారము ఒక విగ్రహం ఎలా ఉండాలి అంటే అలాగే ఉండాలి. అసలు ఇటు భాగానికి కించి తేడా ఉండకూడదు ఆగమ శాస్త్రం ప్రకారం. అలాంటిది మనం కాళ్ళు కీళ్ళు అంటించిన దాంట్లో ప్రాణ ప్రతిష్ఠ ఎలా చేస్తాం అంటే అక్కడ చూడండి భిన్నమైంది కదా విగ్రహం. భిన్నమైన వాటికి పూజ చేయకూడదు కదా. ఇప్పుడు మీ ఇంట్లో ఏ విగ్రహానికైనా భిన్నమైతే పూజ చేస్తారా? తీసి పక్కకు పెట్టేస్తాం. అలాంటిది ఈ భిన్నంగా ఉన్న ముక్కలన్నిటినీ కలిపి అమ్మకి ఎలా పూజ చేస్తున్నారు కొంచెమైనా ఆలోచించట్లేదు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇలాగ వెళ్ళిపోతున్నారు తప్ప మీరన్నట్టు దీని తర్వాత ఇంకొకటి రిటర్న్ గిఫ్ట్స్. అసలు రిటర్న్ గిఫ్ట్స్ అనేది మన శాస్త్రంలోనే లేదు. రిటర్న్ గిఫ్ట్స్ వాళ్ళు కొన్నారు వీళ్ళు కొనాలి అంటే తాంబూలంలో ఇస్తూ ఉంటారు కదమ్మా. రిటర్న్ గిఫ్ట్స్ ఎలా ఇస్తారమ్మా? తాంబూలంలో ఇవ్వవలసిన వస్తువులు ఏంటి తెలుసా? 3 తమలపాకులు, త్రిగుణములకి గుర్తుగా 3 తమలపాకులు ఉండాలి, 2 వక్కలు, 2 అరటిపళ్ళు, అంతే. మొలకెత్తడానికి రెడీగా ఉండే శనగలు. తాంబూలం ఇచ్చేటప్పుడు మధురం స్వీట్ ఇవ్వాలి కాబట్టి చిన్న చనివిడి ముద్దిస్తారు. ఎందుకు? చనివిడి చలవ, చంద్రుడికి ఇష్టము, పౌర్ణమి ముందు శుక్రవారము. బియ్యము చంద్రగ్రహానికి ఉపయోగిస్తూ ఉంటారు. అందుకని చంద్రుడు అమ్మవారి యొక్క తమ్ముడు. ఇవన్నీ కలిపి ఆ రోజు చనివిడి చేసి కొబ్బరి వేసి తాంబూలంలో పెట్టిస్తారు. కొన్ని ప్రాంతాల్లో చిన్న చాక్లెట్ కూడా వేస్తుంటారు ఇచ్చేటప్పుడు. ఎందుకు అంటే ఒక స్వీట్ ఇవ్వాలి కాబట్టి. అంతేగాని రిటర్న్ గిఫ్ట్స్ అనేవి ఎక్కడా లేవమ్మా. ఎందుకు అంటే ఇలాంటి సందర్భాల్లో వస్త్రానికి ప్రాముఖ్యత. బ్లౌజ్ పీసెస్ అది కూడా ఒక్కటి ఇవ్వకూడదు. ఎందుకంటే వస్త్రద్వయం కంపల్సరీ ఇవ్వాలి. మీకు చీర పెట్టే స్తోమత లేదు, 2 బ్లౌజ్ పీసులు ఇవ్వండి. అది కూడా మీకు స్తోమత ఉంటేనే. కంపల్సరీ జాకెట్ ముక్క పెట్టాలని రూల్ ఏం లేదు. కావలసినవి ఏంటి? 3 తమలపాకులు, 2 వక్కలు, 2 అరటిపళ్ళు, మొలకెత్తడానికి రెడీగా ఉన్నటువంటి శనగలు, ఒక చిన్న చనిమిడి ముద్ద. ఎలా ఇవ్వాలి? ఒక ప్లాస్టిక్ బ్యాగ్ లో వేసేసి వాళ్ళకి ఇలా చేతికి అందించేయాలి. అంతే కదా. తాంబూలం ఇప్పుడు ఎలా ఇస్తారు? బొట్టు పెడతారు, కవర్ ఇలా ఇచ్చేస్తారు. మీరు సున్నితంగా పెడుతున్నారమ్మా, అర్థమైంది. చెప్పండి ఎలా ఇవ్వాలో అది కూడా. అసలు తాంబూలం ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తారమ్మా? కొసలు ఇచ్చే వాళ్ళ వైపు ఉండాలి. అంటే వాళ్ళ నుంచి శక్తి, నువ్వు ఆశీర్వాదం పొందాలి కదా. చక్కగా చేతిలో పెట్టి ఇవ్వకుండా ఒక ప్లేట్ ఉంచుకొని ఆ ప్లేట్ లో శనగలు పోసి శనగల మీద తాంబూలం పెట్టి చనివిడి పెట్టి వారికి ఇవ్వాలి. కవర్లో పోసి ఇట్లా పోసిస్తే ఈ కొసలు ఏం చేస్తాయి? కిందకి చూస్తుంది. అంటే భూమిలోకి పోతుందా నీ శక్తి అంతా? ఓకే, మనం అంత పూజ చేసుకునే శక్తి అంతా అలా ఉంటుంది. ఇప్పుడు ఆ బెటో ఏ ముఖాలు ఉన్నాయో ఎవరికి తెలుసు? కవర్లో వేసిన తర్వాత ఇచ్చే వాళ్ళకి పుచ్చుకునే వాళ్ళు ఎదురుగుండా ఉంటారు. అది ఆలోచిస్తూ తాంబూలం ఇవ్వాలి. నీ చేత్తో నువ్విచ్చుకోవాలి. ఇచ్చుకుని కవర్ ఇలా ఇచ్చేస్తారు. అది కూడా చాలా తప్పు. చక్కగా తాంబూలం పెట్టండి, ఆ కొసలు ఆవిడని చూసేలాగా ఇవ్వండి. ఇవన్నీ పెట్టి ఇచ్చేదాన్ని తాంబూలం అంటారు. ముఖ్యంగా ప్లాస్టిక్ వాడద్దని చెప్పుకుంటున్నాం కదా, మళ్ళీ ప్లాస్టిక్ లో పోసే ఇస్తాం. అందుకని ప్లాస్టిక్ వాడకుండా ఒక ప్లేట్ పెట్టి. మీరు ఇంకా చిన్నపిల్లలమ్మా, మా చిన్నప్పుడు అయితే కర్చీఫ్ లో కట్టుకుని వెళ్ళేవారు. ఒక పెద్ద కర్చీఫ్ తెచ్చుకుని, చాలా పేరెంటాలు ఉండేవి కదా, కర్చీఫ్ లో కట్టుకుని వెళ్ళేవారు. ఈ చనివిడంతా 2 తమలపాకులు పెట్టుకుని తమలపాకుల్లో కట్టుకుని శనగలు విడిగా పోసుకుని పట్టుకెళ్ళేవారు. తాంబూలం ఇచ్చేవాళ్ళు శ్రద్ధగా ఇవ్వాలి, పుచ్చుకునే వాళ్ళు శ్రద్ధగా పుచ్చుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడకూడదు తాంబూలం ఇచ్చే సమయం. ఎందుకు? ఇస్తినమ్మా వాయనం, పుచ్చుకుంటున్నమ్మా వాయనం. నా చేతి వాయనం ఎవరు అందుకుంటున్నారు? ఆ రోజు పూజ లక్ష్మీదేవి అనుకుందాం. నేనమ్మా లక్ష్మీదేవి. మరి లక్ష్మీదేవి అవ్వాయి తూవాయి కబుర్లు చెప్తూ కూర్చుంటుంది అక్కడ. శ్రద్ధ. కాస్త పుచ్చుకునేటప్పుడు శ్రద్ధ, తీసుకునేటప్పుడు శ్రద్ధ, ఇచ్చేటప్పుడు శ్రద్ధ. అది పట్రా, ఇది పట్రా, అది పట్రా అనకూడదు. ఆ కూర్చున్నదే గౌరీదేవి, ఆ కూర్చున్నవిడే లక్ష్మీదేవి. నీ భావన. ఎందుకంటే లలితా సహస్రనామంలో ఒక నామం భావనా మాత్ర సంతుష్ట హృదయాయే నమః. భావన ముఖ్యము క్రియ కన్నా. ఈ చేతుల కన్నా నీకు అక్కడ లేవు, ఏమీ లేదమ్మా. నీ దగ్గర స్తోమతే లేదు. ఇవన్నీ నేను చెప్పినవి కూడా కొనే స్తోమత లేదు. ఒక పువ్వు ఇచ్చి ఇదే భావన చేసుకుని. ఎందుకంటే తులసి దళానికి తూగాడు తులాభారంలో విష్ణుమూర్తి. సత్యభామ అంతటి రాసి పోసిన బంగారం పోసినా ఆయన తూగలే. ఇక్కడ ఏంటి ముఖ్యము? భక్తి ముఖ్యము. నువ్వు ఏమి ఇస్తున్నావు అనేది ముఖ్యం కాదు. అందుకని ఇచ్చేవాళ్ళు శ్రద్ధగా ఉండాలి, పుచ్చుకునే వాళ్ళు శ్రద్ధగా ఉండాలి. తాంబూలం ఇచ్చేటటువంటి
ఇలాగే ఇవ్వాలి. ఇప్పుడు నేను ఎలా చెప్పానో అలాగే ఇవ్వాలి. ఇంతకు మించి ఏమిచ్చినా ఆర్భాటమే. ఇక వస్త్రం మీకు స్తోమతుంది, వస్త్రం ఇవ్వండి, ఒక మంచి చీర పెట్టండి. మళ్ళీ ఆ చీరలో కూడా లోపాలు, 500 పెట్టుకోనాలా, 400 పెట్టుకోనాలా. నీకు నిజంగా పెట్టే స్తోమత ఉంటే నువ్వు ఎంత ఖరీదైతే చీర కొన్నావో అంత ఖరీదు పెట్టి ఇవ్వాలి. నువ్వు ఇచ్చేది ఎవరికి? లక్ష్మీదేవికి, అమ్మవారికి. భావన కదా ముఖ్యం. ఇక ఆ తర్వాత తాంబూలాలు ఇచ్చేటప్పుడు ఒంటి నిండా బంగారం వేసుకుని పట్టు చీరలు కట్టిన వాళ్ళకి ముందిస్తారు. ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళు సరే వాళ్ళని కూడా పేరెంట్ అని పిలుస్తారమ్మా. వచ్చినప్పుడు నువ్వు ఆగు, నీకు తర్వాత ఇస్తావు. లక్ష్మీదేవి ఎవరి రూపంలో వస్తుందో నువ్వేమన్నా గ్రహించగలవా? నిజంగా అలాంటి వాళ్ళతోనే వస్తుంది, భేదాలు చూపించకూడదు, ఆ రూపంలోనే వస్తుంది. అలాంటి కాళ్ళకు కూడా నువ్వు పసుపు రాయగలిగి, అలాంటి వాళ్ళకు కూడా నువ్వు నీతో సమానమైన చీర కొని తాంబూలం ఇవ్వగలిగినప్పుడు, అంటే నీ అహంకారాన్ని తీసి అమ్మ పాదాల దగ్గర పెట్టినప్పుడే దాన్ని తాంబూలం అంటారు. దాన్నే వాయనం అంటారు. ఈ వాయనాలు ఎందుకు వచ్చాయమ్మా? తరతమ భేదం లేకుండా ఉండడానికే కదా. దాంట్లో హెచ్చు తగ్గులేంటి, దాంట్లో డబ్బున్న వాళ్ళు ఏంటి, లేని వాళ్ళు ఏంటి, ముత్తైదు ఎక్కడైనా ముత్తైదు, ముత్తైదు ఎక్కడైనా ముత్తైదువే కదా. డబ్బు ఉన్న వాళ్ళు ఒక స్పెషల్ ముత్తైదు, డబ్బు లేని వాళ్ళు స్పెషల్ ముత్తైదు కాదు. భర్త ఉన్న ముత్తైదువులందరూ ఒకటే. వాళ్ళకి డబ్బు ఉందా లేదా అనేది అది అనవసరం, మనకిందుకు అవన్నీ. నువ్వు వచ్చిన వాళ్ళని ఎలాగ నువ్వు సాదరంగా ఆహ్వానిస్తున్నావు అనేది ఆవిడ చూస్తుంది. ఇలాంటి పొరపాట్లు లేకుండా భక్తి శ్రద్ధలతో ఆర్భాటాలకి పోకుండా ఒక 50 రూపాయల పూలు, ఇంకొక మాల వేసుకుంటే ఇప్పుడు ఖరీదులను బట్టి ఒక 100 రూపాయల పువ్వులు, మిగిలినవన్నీ అన్ని కలుపుకున్న పోని 150 కాదు 200 రూపాయల పూజే అయిపోతుందమ్మా. నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు? ఒక కొబ్బరికాయ ఖరీదు ఎంత? 25 రూపాయలు. చెంబు నీ దగ్గర ఉండనే ఉంటుంది. ఇక పక్కింటి వాళ్ళు ఇతర సామాన్లు కొన్నారని మనం ఏమిండి వరలక్ష్మి వ్రతం టూర్, ఏం టూర్లు ఇవి? దేనికి ఆ టూర్లన్నీ? కొనేసి అవన్నీ పడేసి మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ కొని మళ్ళీ డెకరేషన్స్ అంతా విష్ణుమాయ. రైట్. అయితే అసలు ఈ వరలక్ష్మి వ్రతం మేము చేసుకుంటామా, ఇన్ని చెయ్యాలా అని భయపడిపోయే వాళ్ళకి చాలా సింపుల్ గా అసలు అమ్మ అవన్నీ ఏవి పట్టించుకోవద్దు, కేవలం నీ భక్తి, కుంకుమ, పసుపు, తాంబూలం తప్ప ఇంకేవి అవసరం లేదు అని. రైట్. థ్యాంక్ యూ అమ్మా. సో అద్భుతంగా చెప్పారు. నిజంగా ఇది ఒక శంకులాగా మిగిలిపోయి ఆ పూజ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయకుండా, డిస్టర్బెన్సెస్ లో అమ్మవారి మీద ధ్యానం పెట్టకుండా ఆ ఉన్న పరిస్థితుల్ని మార్చేసుకుంటూ ఉన్నారు. సో ఇలాంటి టైంలో ఒక అద్భుతంగా మీరు నిజంగా ఇది అమ్మవారికి కావాల్సింది అని చెప్పేసి చాలా అద్భుతంగా తెలియజేశారు. అండ్ మనం కనకదార స్తోత్రంలో కూడా ఏమీ లేకుండా భక్తితో ఉన్న వాళ్ళకి అమ్మ ఉసిరికాయలు, బంగారు ఉసిరికాయలు కురిపించింది. సో అక్కడ డబ్బు కాదు ముఖ్యం, భక్తి అనేది చాలా ముఖ్యం అనేది అద్భుతంగా తెలియజేశారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే.